వెల్కమ్ బ్యాక్ టు అవర్ అదర్ న్యూ వ్లాగ్. ఈరోజు మన ఎంబీఏ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది 2026. సో మేము పాస్ అవుట్ అయింది 2025లో. సో 1 year తర్వాత గ్రాడ్యుయేషన్ జరుగుతుంది. అందరూ వస్తున్నారు జనాలు, ఫ్రెండ్స్. ఎవరిని కలవక 6 months అయింది. సో 6 months కాదు, 1 year తర్వాత అందరినీ కలుస్తున్నాం మళ్ళీ. సో we're heading towards our college. We'll see you there with our Warambok friends. పెళ్లి చూపులకు వస్తే సిగ్గుపడుతున్నాడు వెనక. కాలేజ్ దగ్గరికి వచ్చాము. హౌ ఆర్ యూ ఫీలింగ్ చైతన్య? యా ఫీలింగ్ గుడ్. Food is mending, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid, you really can't play. ఇదే అనమాట మన కాలేజ్ గేటు. ఎలాగో లాస్ట్ టైం కాబట్టి కుడికాలు పెట్టి ఎంటర్ అవుదాం అనుకుంటున్నాము. అత్తిలి కుడికాలు ఎట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. ఒక ప్లేస్మెంట్ కూడా రాలేదు నాకైతే. బయట ఎత్తుకుందాం మేము అందరం. క్లాసులకు వచ్చేది లేటే, ఇక్కడ ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి లేటే అంటాం. చదినా కాలేజ్కి వచ్చేది లేటే, గ్రాడ్యుయేషన్కి లేట్. ప్రతీక్ష నవ్యం ఇప్పుడే గౌన్ ఇచ్చారమ్మా. మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం, రండి రండి. సారీ సార్, అదే ఫ్లో. ఎక్కడికరా? ఇక్కడ ఉన్నావా భోగేశ్వరరావు? ఫేవరెట్ ప్రొఫెసర్ నిఖిల్ గుప్తా సార్. Anything that is used is very good in life. Yeah, thanks. Here we have our classmate Naveen. ఇద్దరం కలిసి పక్కన కూర్చొని కాపీలు కొట్టి పాస్ అయ్యాము. ఇద్దరం ఎలాగో కంప్లీట్ చేసి కాపీ కొట్టినాడు ఈడే. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఒకే ఒక్కడు, అనాలిటిక్స్ టాపర్ యశ్వంత్ బాబు. అన్యాయం జరిగిపోయింది మా వాడికి. సో దానికోసం గెలిచింది అయితే వేరే వాడే. కానీ బై ఫ్రెండ్స్ మనం షార్ట్ ఫిలిం ఒకటి చేసాం కదా, అప్పుడు మనకు డైరెక్టర్ ఉన్నాడు కదా, మన డైరెక్టర్ షార్ట్ ఫిలిం తీస్తాము. లాస్ట్ చేస్ తర్వాత కలుస్తాం లేదు. కాలేజ్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది.
లంచ్కి ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. వేర్ ఇస్ I don't know. సో సమ్వేర్ అరౌండ్ బన్శంకరి, నాట్ ఎలక్ట్రానిక్ సిటీ. సో అక్కడికి వెళ్తున్నాం. సో విల్ సీ యూ దేర్. బై బై. Zuka. తలవనోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఇప్పుడే రెస్టో బార్ నుంచి రిటర్న్ అయ్యి ఒక్కొక్కరిని డ్రాప్ చేసి లాస్ట్కి ముగ్గురం మిగిలిపోయాము. మళ్ళీ ఫస్ట్ ముగ్గురు ఉన్నాము, లాస్ట్ లో ఫస్ట్ ముగ్గురు అయిపోయి లాస్ట్కి ముగ్గురు అయ్యారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మన గ్యాంగ్తో అయిపోయింది. ఇప్పుడు బాయ్స్ గ్యాంగ్తో ఒక ప్లాన్ ఉంది, రిసార్ట్ ప్లాన్. వెళ్తున్నాము కనక్పురాకి. సో నైట్ అక్కడే ఉంటాము, రేపు ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంటాం. సో విల్ సీ యూ దేర్ ఇన్ రిసార్ట్. సో మార్నింగ్ టైం చూసుకున్నట్టయితే మనకి ఆస్ట్రిచ్ ఎగ్స్ ఉన్నాయి, చిన్నవి చిన్న ఆస్ట్రిచ్ ఎగ్స్. సో మన ఎక్స్పెడిషన్లో చాలా రిసార్ట్లో మనతో పాటు ఉన్నాడు చైతన్య. ఇదేది బ్రాంజ్ మెడల్ వచ్చింది బ్యాడ్మింటన్లో. సో యూఆర్ గోయింగ్ టు ప్లే. చూద్దాం ఎలా ఉంటుంది. యా ఇండియా మనోడు వియట్నాం తర్వాత క్రికెట్ తర్వాత స్విమ్మింగ్. మన అదర్ బ్యాడ్మింటన్ నేషనల్స్ ఆడాడు ఇతను, నవీన్ అని పేరు సెట్ చేసిన వస్తుంది. ఇతను గ్లోబల్ ప్లేయర్. ఎంత ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అంటే బ్యాడ్మింటన్ వాలీబాల్ కోర్ట్లో అది. ఇప్పుడు ఇది స్విమ్మింగ్ టైం అనమాట. బాట్కో బుల్లెట్ బాట్కో. సో ఇప్పుడు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ నుంచి కట్టుబట్టలతోనే మ్యాచ్కి వచ్చాము. ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఎవడు బౌలింగ్ చాలా కోపిస్తుంది. అబే వాళ్ళే గ్రాడ్యుయేషన్ ట్రిప్ అయిపోయింది, రిసార్ట్ ట్రిప్ కూడా అయిపోయింది. బయలుదేరుతున్నాం ఇంకా. వాళ్ళు హైదరాబాద్కి, మేము బెంగళూరుకి. పొద్దున్నే ఆఫీస్కి. ఏమంటావు? వీడియో ఆఫీస్ ఎక్కడ తెగుతున్నాడు అంటే చరణ్ నువ్వు వీడియో ఆఫీసే లేదంట గౌతమ్. అది ఇంకా అది సంగతి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్లో కలుద్దాం. ఏమంటావు? మీది ఏదైనా ఏరియా అది? మాదాపూర్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బాయ్.